జై శ్రీమన్నారాయణ. కొంతమంది మనలో వాళ్ళు భగవంతుడిని తిడతా ఉంటారు. నేనేం పాపం చేశాను, దేవుడు నన్ను అనుగ్రహించట్లేదు, నన్ను కరుణించట్లేదు అని తిడతా ఉంటారు. దానికి ఒక ఉదాహరణగా చెప్తాను. ఒక అతను వెళ్ళి బ్యాంకు ముందర నిల్చొని రోజు బ్యాంకు మేనేజర్లు తిరుగుతున్నాడు. ఇంతమందికి గ్రాఫ్ లోన్లు తర్వాత గ్రూప్ లోన్లు ఇస్తున్నారు, ఎవరిని చూసినా లక్షలు డ్రా చేస్తున్నారు, మరి నాకెందుకు ఇవ్వట్లేదు, నాకు ఇల్లు లేదు, జాగలేదని ఒక అతను తిడుతున్నాడు. తిడుతూ ఒక వ్యక్తి చూశాడు. సార్, అతను రోజు ఏడ్చిపోతున్నాడు, తిడుతున్నాడు, ఇదిగో మిమ్మల్ని అంటే ఆ బ్యాంక్ మేనేజర్ బయటకు వచ్చాడు. ఏమయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఏం కావాలంటే, నాకు డబ్బులు లేవు స్వామి, నాకు ఇల్లు లేదు, అంతమందికి లోన్లు ఇస్తున్నాను, బ్యాంకులో ఎప్పుడు కాలు పెట్టడానికి స్థలం లేవట్లేదు, నా అలాంటిది నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, సరే లోపలికి ఇస్తాను రా అని తీసుకొని వెళ్ళాడు. వెళితే అక్కడ ఏమైంది, నువ్వు ఏం పని చేస్తావు, నీ పలానికి వృత్తి చేస్తాను, ఎంత జమాయించావు బ్యాంకులో, ఏమి జమ చేసుకోలేదు. అవునా, అవును. మరి నీకు ఏమైనా అకౌంట్ ఓపెన్ చేసావా? చేయలేదు. అకౌంట్ ఓపెన్ చేసినా వాళ్ళ మీకు తెలిసిన వాళ్ళ పేరు మీద లోన్ ఇప్పిస్తాను, నేను అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. అలాగే నాకు కోట్ల రూపాయలు నగని ఇవ్వడానికి ఒక విధానం అనేది ఉంటుంది. నువ్వు అకౌంట్ ఓపెన్ చేయనప్పుడు, జమ చేసుకున్నప్పుడు నేను ఎలా ఇవ్వను అని ఆ మేనేజర్ ఎలా తిరస్కరిస్తాడో, భగవంతుడు కూడా నీకు ఇచ్చిన 24 గంటల ఆయుష్లో కనీసం 24 నిమిషాలైనా భగవంతుడి దగ్గర గడపాలి. ఆయన నామస్మరణలో, ఆయన సేవలో, ఆయన యొక్క స్మరణలో, ఇతర సేవలో గడిపినప్పుడే డబ్బు బ్యాంకులో వేస్తేనే ఏటీఎంలకి వెళ్తుంది. భగవంతునికి సంబంధించినటువంటి నువ్వు కార్యక్రమాలు ఉంటేనే అతను నిన్ను అనుగ్రహిస్తాడు. ఒక భజన చేయడము, ఒక పూజ చేయడము, ఒక దీక్ష తీసుకోవడం, ఇతరులకు సేవ చేయడము, ఒక తీర్థయాత్రలు పోవడం, ఇవన్నీ అకౌంట్ ఓపెన్ చేసినట్టు. మీ ఆయుష్లో సమయం అంతా భగవంతుని అకౌంట్లో పడుతుంది. అప్పుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయింది 1 minute.